హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఏంటి చాలా రోజుల తర్వాత కెమెరా ముందు కూర్చొని వీడియో చేస్తుంది అనుకుంటున్నారా? అవును కదా, చాలా డేస్ అయిపోయింది. ఈ మధ్య అంతా ఈ ఫుడ్ బ్లాగ్స్ అనేసి ట్రావెలింగ్ బ్లాగ్స్, సెలబ్రేషన్స్ అవి ఇవి అని వాటితోనే సరిపోయింది. కూర్చొని మాట్లాడి చాలా రోజులు అయిపోయింది, అందుకే ఇలా మాట్లాడాలి అనిపించింది. ఈ మధ్య అంతా బెట్టింగ్ యాప్స్ అని చాలా ట్రెండింగ్లో ఉంది కదా, దాని గురించే మాట్లాడాలనిపించింది. మెయిన్గా నా అన్వేషణ చాలా పెద్ద ఫైటే చేస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ మీద. నాకు తన మీద చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది. నాకు తనతో కాంటాక్ట్ లేదు, ఎప్పుడు మాట్లాడలేదు, మాట్లాడాలని కూడా ట్రై చేయలేదు. కానీ అతని ప్రతి వీడియో నేను చూస్తాను. ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతున్నాను. నాకు బాగా నచ్చుతాయి. అంటే తను వీడియో తీసే విధానం నచ్చుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడం బాగుంటుంది, ఆ మాట్లాడడం కూడా బాగా అనిపిస్తుంది. అంటే జనాల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది అనిపిస్తుంది. అదేమో అంత చిన్న విషయం కాదు కదా, దేశాలు తిరగడము అవన్నీ. ఆ ట్రావెలింగ్ ఏమి చాలా కష్టమైన పని, కానీ చాలా సులువుగా చేస్తున్నట్టే చూపిస్తూ ఉంటారు అన్న. అండ్ అక్కడెక్కడికో వెళ్ళి వాటి గురించి తెలుసుకొని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా నచ్చుతాయి. కాకపోతే కొన్ని విషయాలు మాత్రం, కొన్ని మాటలు మాత్రం అస్సలు నచ్చవు. అదే అండి, బూతులు మాట్లాడతారు కదా, అస్సలు నచ్చదు. ఎందుకు ఇలా మాట్లాడతారు అనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక దేవుడి మీద ఒట్టేసుకొని మరి నేను ఎప్పుడు ఇంకా బూతులు మాట్లాడను అని చెప్పి వీడియోస్ చేస్తున్నారు. అదైతే చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా పోతే కొన్నిసార్లు పర్సనల్ లైఫ్లో ఇలా దూరిపోయి కూడా మాట్లాడేస్తారు. అది కూడా కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఆడపిల్లలు డ్రెస్ గురించి కూడా మాట్లాడతారు. డ్రెస్ అలా వేసుకొని ఇలా వేసుకొని ప్రమోట్ చేస్తున్నారు అనేసి. అలా ఒక్క వర్డ్ యూజ్ చేయకుండా మిగతా చెప్పిన ప్రాబ్లం ఉండదేమో అనిపిస్తుంది నాకు. అంటే అలాంటి కొంచెం చేంజ్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, ఇకపోతే మనం బెట్టింగ్ యాప్స్ అండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అంత పెద్ద తప్ప? నాకెందుకు అది తప్పు కాదు అనిపిస్తుంది. ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? అంతే కదా, అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల అంత పెద్ద తప్పు ఏంటి? నేను రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక అతను ప్రమోట్ చేసేది చూసానండి. అతను ప్రమోట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ గురించి. కింద నోట్ చేశారు, ఇది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ లక్. మీ లక్ బాగుంటే మీకు మనీ వస్తుంది అన్నట్టు చిన్న లెటర్స్తో రాశారు. ఏదో మన సిగరెట్ ప్యాకెట్స్ మీద స్మోక్ చేస్తే క్యాన్సర్ వస్తుంది అన్నట్లు, ఆల్కహాల్ బాటిల్ మీద మద్యం సేవించడం మన ఆరోగ్యానికి హానికరం అన్నట్టు రాస్తారు కదా, ఆ టైప్లో మెన్షన్ చేశారు. అతను అడిగితే నేను కింద మెన్షన్ చేస్తానంటారు. ఏం చేస్తారు? అంతే కదా. ఇప్పుడు దాని గురించి అయితే ఎవ్వరూ మాట్లాడరు. ఈ సిగరెట్, ఆల్కహాల్ వీటి గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఎందుకంటే మన గవర్నమెంట్కి చాలా హ్యూజ్ ప్రాఫిట్ వస్తుంది కదా, దానివల్లేనేమో. అంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తే జనాలు చచ్చిపోయినా పర్లేదా? నాకు ఎప్పుడు ఇదే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అండ్ కొంతమంది పెద్ద పెద్ద స్టార్స్, క్రికెటర్స్ వీళ్ళు కూడా కొన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. కాకపోతే అవి గవర్నమెంట్ ఆథరైజ్డ్ బెట్టింగ్ యాప్స్ అంట. ఆథరైజ్డో అనాథరైజ్డో ఏవైతే ఏంటండి, ఏ రాయి అయితే నేను పళ్ళు రాలగొట్టుకోవడానికి? ఆథరైజ్డ్ అయితేంత మాత్రాన ఏమన్నా బెట్టింగ్లో గెలిచేస్తారా? అది లేదు కదా. కాకపోతే అక్కడ కూడా గవర్నమెంట్కి మనీ వస్తుంది. సో ఎవరు మాట్లాడరు. క్రికెటర్స్ కావచ్చు, స్టార్స్ కావచ్చు, అందరూ ప్రమోట్ చేసేస్తారు. అంటే గవర్నమెంట్కి లాభం వస్తే జనాలకు చచ్చిపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఏంటిది? అంతే కదా. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అంటున్నారే కానీ ప్రమోట్ చేయడం తప్ప, దాన్ని ముక్కుమొహం తెలియని వాళ్ళు చెప్పేది వినేసి డబ్బులు పెట్టడం తప్ప? నా దృష్టిలో ఎప్పుడు కూడా మోసం చేసేవాడి కంటే మోసపోయేవాడిదే తప్పు అనిపిస్తుంది. అంత మాత్రం ఆలోచించకుండా మనం ఎలా నమ్మేస్తాము అన్న ఫీలింగ్ గట్టిగా వస్తుంది. అంటే ఇప్పుడు యూట్యూబ్లో అంటే ముక్కుమొహం తెలియని వాళ్ళు కదండి. ఇప్పుడు మనం ఏదో వీడియోస్ చేస్తున్నాం, వంట వీడియోస్ చూస్తున్నాము, ఓకే నచ్చింది, బాగుంది, ట్రై చేస్తాం. మనకు ఆ టేస్ట్ నచ్చిందా, నెక్స్ట్ టైం కూడా ప్రిపేర్ చేసుకొని తింటాం. నచ్చకపోతే వదిలేస్తాం. దానివల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు. ట్రావెలింగ్ వ్లాగ్స్ అంటారా, ఏముంది, చూస్తాము, ప్లేస్ బాగుంది, కళ్ళకు ఆనందం లేదు, మన దగ్గర స్తోమత ఉంది, అక్కడికి వెళ్ళి చూడాలనిపించింది, దాని గురించి డీటెయిల్స్ తెలుసుకుంటాము, వెళ్తాము, చూస్తాము, దానివల్ల వచ్చే నష్టం లేదు. కానీ ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు డబ్బులు పెట్టమంటే ఎలా పెట్టేస్తారు? అలా ఎలా పెట్టలేం కదా. ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందనుకోండి, ఆ అమ్మాయిని పక్క ఊరికి ఏదో ఎగ్జామ్ రాయడానికి పంపించాలంటే కూడా ఎన్ని ఆలోచిస్తాము. అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఫ్రెండ్స్ ఉన్నారా, బంధువులు ఉన్నారా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మంచి వాళ్ళ కాదా, ఒక్కరోజు ఉంచడానికి ఇన్ని ఆలోచించి చేస్తాం కదా. మరి మనీ విషయంలో ఆ బుర్ర ఎక్కడికి పోతుంది అనిపిస్తుంది నాకు. అంతే కదా, మనీ పెట్టాలి అన్నప్పుడు అప్పుడు కూడా ఆలోచించాలి కదా. అక్కడ మాత్రం ఆలోచించరు. ఎవరో చెప్తారు నేను పెట్టేస్తాము అంటారు, ఇంకొకటి వచ్చి చెప్తారు మీరు పోయి లారీ కింద పడండి, మీకు 1 లక్ష రూపాయలు డబ్బులు ఇస్తామని. పోయి పడిపోతారా? లేదు కదా. ఎంతమంది చేస్తారు అట్లా?
ఇది మాత్రం చేయరు, కానీ డబ్బులు పెట్టమంటే పెట్టేస్తారా? ఈజీగా వస్తున్నాయా? లేదు కదా. తప్పు ఎవరిది? ఆలోచించకుండా డబ్బులు పెట్టే వాళ్ళదా, పెట్టండి అని చెప్పే వాళ్ళదా? వాళ్ళకి అదొక ఎర్నింగ్, వాళ్ళు సంపాదించుకుంటున్నారు. చెప్తున్నారు, వాళ్ళకి చెప్తే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు సంపాదించుకుంటున్నారు. వాళ్ళు చెప్పారని మీరు పెట్టి మీ ఫ్యామిలీస్ కదా పాడవుతున్నాయి. ఎవరిది తప్పు? సంపాదించుకునే వాళ్ళదా, పోగొట్టుకునే వాళ్ళదా? ఆబ్వియస్లీ పోగొట్టుకునే వాళ్ళదే తప్పు అంటాను నేనైతే. ఆలోచించాలి కదా. పేరెంట్స్ సంపాదించిన మనీ తీసుకెళ్ళి బెట్టింగ్ యాప్స్లో పెట్టి ఆడేస్తున్నారంట. ఈ మధ్య న్యూస్లో చూస్తే ఒక అబ్బాయి అయితే వాళ్ళ అక్క పెళ్లి కోసం దాచిపెట్టిన మనీలోంచి ఒక 2 lakhs మనీ తీసుకెళ్ళి బెట్టింగ్ యాప్స్లో పెట్టేసి చనిపోయాడు కూడా అని చెప్పి న్యూస్ చూసాను నేను. ఇలాంటివన్నీ చూస్తా ఉన్నాం. కొంతమంది అయితే మేమే సంపాదించుకున్నామండి అంటారు. మీరే సంపాదించుకున్నా ఇంకో రకంగా అయినా అది మీ ఇంట్లో వాళ్ళకి ఏ రకంగా యూజ్ అవుతుందో కదా. అది ఇంట్లో వాళ్ళని మోసం చేసినట్లే కదా. ఇప్పుడు ఎవరైతే మీకు చెప్తున్నారో వాళ్ళకేమవుతుంది, సంపాదించేసుకుంటున్నారు. మీకు ఒక మాట చెప్తున్నారు, దానికి వాళ్ళకి లక్షలు లక్షలు వచ్చేస్తున్నాయి, సంపాదించేసుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ బాగుపడిపోతున్నాయి. వాళ్ళ తప్పే ఉంది, వాళ్ళ దృష్టిలో వాళ్ళు కరెక్టే. వాళ్ళెవరో చెప్పింది విని ఆలోచించకుండా మన ఇంట్లో డబ్బులని ఎత్తుకోపోయి పెట్టేసి మనం చచ్చిపోయి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు ఎవరు? మనకు తప్ప వాళ్ళకి తప్ప? వాళ్ళ దృష్టిలో వాళ్ళు కరెక్టే. బాధ పెడుతుంది మనం, హ్యాపీగా చూసుకుంటున్నది వాళ్ళు. అంతే కదా. ప్రమోట్ చేయడం తప్పంటారా? ఇప్పుడు చెప్పండి. ఆలోచించకపోవడం తప్పంటారా? నార్మల్గా యూట్యూబర్స్ని వాళ్ళని తెగ తిడుతూ వీడియోస్ చాలామంది చేస్తున్నారు. కానీ అలా తిట్టే బదులు జనాలకు అవేర్నెస్ కలిగించవచ్చు కదా అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు వాళ్ళని తిట్టడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు. వాళ్ళు సంపాదించేసుకున్నారు, అయిపోయింది. మహా అయితే ఇంకా కూడా సంపాదించుకుంటారు. ఇప్పుడు అదొక్కటే, యూట్యూబ్ ఒక్కటే కాదు కదా మనకి ప్రమోట్ చేయడానికి. మనకి చాలా ఉన్నాయి ఇప్పుడు సైట్స్, ఎక్కడ పోయినా సైట్స్ చాలా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇవి నార్మల్గా టెలిగ్రామ్, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికంటే పెద్దది మౌత్ టు మౌత్. ఇదొక్కటి చాలా. అసలు ఎవడో వచ్చి చెప్తాడు, వాడు ఇంకో 10 మందికి చెప్తాడు. ఏదో కాలేజ్ పిల్లలు అయితే ఈజీగా చేసేస్తారు కదా. అవునా? సో ప్రమోటర్స్ని కాదు ఆపాల్సింది, జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈజీ మనీ ఏమి ఉండదు కదా. మన కష్టపడిన మనీ అయితే మనతోనే ఉంటుంది, ఈజీగా వచ్చింది అలాగే పోతుంది. అవునా కాదా? సో ఈ పెద్ద పెద్ద యూట్యూబర్స్ కానీ వీళ్ళందరూ యూట్యూబర్స్ని తిట్టడానికి చేసే వీడియోస్ బదులు జనాలకు అవేర్నెస్ కలిగించడానికి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇది నా ఫీలింగ్ మాత్రమే. మీకు ఎలా అనిపించింది? మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.